బొత్స సత్యనారాయణ గారు స్థానిక సంస్థల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఆయన మొన్న కంటెస్ట్ చేసినారు. అక్కడే మీరు ఎందుకు పోటీలో పెట్టలేకపోయినారు? అక్కడ గెలవలేమని. అంటే మీరు అవకాశం ఉండే దగ్గర మాత్రం రాజీనామాలు చేసి మీ ఖాతాలో వేసుకునేదానికి రాజ్యసభ అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి కష్టార్జితంతో గెలిపించినటువంటి ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడితే వాటిల్లో మాత్రం ఈరోజు మీరు రాజీనామాలు చేయించి మీ పార్టీ ఖాతాల్లోకి వేసుకుంటా అడ్డదారిన చాలామంది స్థానిక సంస్థల సభ్యులను కానీ వీరందరినీ కూడా పార్టీలకు రాజీనామాలు చేయించకుండా మీరందరినీ వాళ్ళని చేర్చుకునే దాంట్లో మీ యొక్క ద్వంద్వ నీతి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎప్పుడైనా కూడా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ మీద వెళ్ళాలి. ఎస్ నేను తీసుకుంటానని చెప్పండి, తీసుకోండి. అంతేగాని నేను రాజీనామా చేస్తేనే నా పార్టీలోకి తీసుకుంటానని అక్కడ చెప్పడం, ఇక్కడేమో ఇంకొక దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక మాట చెప్పడం, ఇవన్నీ కూడా గౌరవం కాదు. నేను చాలా జూనియర్ని రాజకీయాల్లో. నేను 1 సంవత్సరం క్రితం మాత్రం రాజకీయాల్లోకి వచ్చినాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నాను. మీరందరూ సీనియర్స్గా చెప్పేటప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాలి. చెప్పేటప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నాయి, ఒక స్ఫూర్తినిచ్చే రాజకీయాలు అని చెప్పి ఒక అవగాహనకు రావాలి. అంతేగాని ఈరోజు ఒక మాట చెప్పడం, ఇంకొక ప్రాంతంలో ఇంకొక మాట చెప్పడం, పూటకు ఒక మాట చెప్పే విధంగా ప్రవర్తించినప్పుడు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో భ్రష్టు పట్టే పరిస్థితి కూడా వస్తాయని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కసారి అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కమిట్మెంట్ ఉండే వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రి పదవి పోద్దన్నా కూడా అబద్ధం చెప్పమంటే చెప్పలేడు. ఒక మాట అతని దగ్గరికి వెళ్ళినా కూడా నేను నీకు చేస్తానంటే చేస్తాడు, చేయలేనని చెప్తే చేయలేడు. అటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి. ఎప్పుడైనా కూడా మేము వెళ్తే, నేను 1 సంవత్సర కాలంలో అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఎప్పుడైనా కూడా నేను ప్రజల సమస్యలను దగ్గరికి తీసుకెళ్లేవాడిని, ఇష్టపడేవాడు. ఆయన చెప్పినటువంటి ఏ విషయానైనా కూడా వెంటనే తీసుకొని వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ప్రజల గురించి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తులను ఆయన తప్పకుండా దగ్గరికి తీసుకుంటాడు. అలాంటి ఒక లీడర్ దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నేను ఎప్పుడు కూడా భగవంతునికి నాకు ఒక మంచి జన్మనిచ్చినాడని అనుకుంటాను. అలాంటి ఒక లీడర్ దగ్గర పనిచేసే అవకాశం మీ అందరికీ కలిగినప్పుడు మీరు ఈ కష్టమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల కోసం కష్టపడ్డాడో ఈ 4 రోజులు కనుక మనం ఆయన కోసం కష్టపడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తులో ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయన అధికారం కోల్పోయిన కేవలం 3 నెలలకే మనమంతా పార్టీలు మారి ఆయనకి ద్రోహం చేసే పరిస్థితికి ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా రేపు పొద్దున ఏ ఒక్కరిని విశ్వసించే పరిస్థితి ఉండదని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.